అవును బావా, మనం షార్ట్ ఫిల్మ్ తీసాం కదా, దానికి ఫ్యూచర్ ఎంతమంది చూస్తామంటావు? ఫస్ట్ మనం షార్ట్ ఫిల్మ్ తీయాలి కదరా. అవును. సరే, దాని గురించి నువ్వేమంటావు? నాదేముందిరా, మంచి ఫాలోవర్స్ రావాలి, పార్టీ చేసుకోవాలి, రామ్ గారికి మంచి అమ్మాయి చూడాలి. సర్లే, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? సరేరా, ప్రాజెక్ట్ టైం అయింది కదా, వెళ్దాం పండి. రే స్వామి, తొందరగా వాటర్ తీసుకొని రా. ఏమైందిరా? హలో సార్, ఇక్కడ మీ అబ్బాయి అనుకుంటా సార్, కలుదిరి కింద పడిపోయాడు. ఓకే సార్. ఏమైందిరా? సార్ హెల్ప్ చేయండి సార్. సార్ ఇంతకీ ఏమైంది సార్ ఆడికి? ఈ జనరేషన్లో స్మోక్ చేసి హెల్త్లు పాడు చేసుకున్న వాళ్ళల్లో వీడు ఒకడు. రే స్వామి, బండి మెల్లగా పోలీస్ స్టేషన్ దగ్గరికి పోనిరా. ఇంకా ఎంతమంది పిల్లలు ఇలా సిగరెట్స్ తాగి చనిపోవాలరా? ఎలాగైనా కంపెనీ మీద కేసు వేయాలి. చెప్పండి సార్, మేము కంపెనీ మీద కేసు వేయడానికి వచ్చాం సార్. కంపెనీ మీద కేసా? ఇంతకు ఏ కంపెనీ? సార్, ఈ మధ్య చిన్నపిల్లలకి డ్రగ్స్ సిగరెట్స్ అలవాటు చేస్తూ కంపెనీ రన్ చేస్తున్నారు సార్. ఆ కంపెనీ మీద కేసు వేయడానికి వచ్చాం. ఆ కంపెనీ పేరు ఏదంటే దాని మీద కేసు వేయడానికి వచ్చాం సార్. అవునా? మీరు కంప్లైంట్ రాసి వెళ్ళండి, నేను చూసుకుంటా.
సార్ మీ కంపెనీ మీద కేసు వేయడానికి 3 కుర్రాళ్ళు వచ్చారు. వాళ్ళు కానీ పైకి వెళ్ళారంటే మీ కంపెనీ క్లోజ్ చేసుకోవాల్సింది వస్తుంది. మీరు ఎలాగైనా వాళ్ళని ఆపండి, లేదంటే నా చేతి ఏం కాదు. ఓకే? అవునరా, ఏంటి ఈ మధ్య అసలు కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తాను రా, కాలేజ్ ఉంది కాబట్టి నీకు కనిపించలేదు. సరే, నేను కూడా వస్తాను రేపు మీ కాలేజ్ కాడికి. మధ్యాహ్నం సినిమాకి వెళ్దాం, ఓకేనా? రేపు నేను రాలేనురా, కంప్యూటర్ క్లాస్ ఉంది, నువ్వే వెళ్ళు. ఎవరా మీరంతా? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? నేనెవరో మీకు తెలియదురా. రామ్ గడు సంజయ్ గడు ఎక్కడ? అన్నా, మేము కాలేజ్ స్టూడెంట్స్ అన్నా, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మీరెవరో, మీరేం చేస్తారో నాకంతా తెలుసురా. నిజం చెప్తానా లేకుంటే చంపేనా? అన్నా, మమ్మల్ని చంపకన్నా, నేను వెళ్ళి వాళ్ళు తీసుకొని వస్తా. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు నమ్మకం ఏంట్రా? మీరు నమ్మాలంటే నేను ఏం చేయాలన్నా? రే, ఈ నెక్కి నుంచి నువ్వు వెళ్ళి తీసుకొని రాపరా పోయి. సరే అన్నా, రీ జాగ్రత్త. సరే, వెళ్ళిరా. వదిలేనరా. రే, వెళ్ళొస్తా. హలో, చెప్పరా. ఎక్కడున్నావురా? ఇక్కడే స్కూల్ దగ్గర ఉన్నా. అవునా, సర్లే వస్తున్నా. సరే. ఏమైందిరా, ఎందుకు అలా పరిగెడుతున్నావు? రే, ఎవరో నన్ను చిన్నగాన్ని కిడ్నాప్ చేసి నిన్ను రామని తీసుకురామన్నారా. అవునా? ఎవర్రా వాడు అసలు? మనతో వానికేం పని అంట అసలు? ఏమోరా, నాకు కూడా తెలియదు. నన్ను చిన్నగా కిడ్నాప్ చేసి నిన్ను రామని తీసుకురామన్నారు అంతే. అసలు ఇందుకీ రామ్గాడ్ ఎక్కర్రా? మెసేజ్ చేస్తుంటే రిప్లై లేదు, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోను. ఏమోరా, నాకు కూడా తెలియదు. పద వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం.
అరే తాళం వేశారా, పద వెళ్దాం. ఎక్కడికి వెళ్ళి ఉంటారు రైడు? ఆ రోజు స్వామీజీ ఒక మాట చెప్పాడు కదా. హలో, చెప్పురా. ఎక్కడ ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారా పనుకొని? సరే బయటికి రా. సరే వస్తున్నా. ఏంటి ఇంత సడన్గా రమ్మన్నావు? ఏం లేదురా, ఈ మధ్య పీడకలన్నీ పిచ్చి పిచ్చి సౌండ్లన్నీ వినపడుతున్నాయి. ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదురా. సరే నాకు తెలిసిన గురువు ఉన్నాడు, ఆ టెంపుల్ కాడ అక్కడ వెళ్దామా? సరే బైక్ ఇంటి దగ్గర ఉంది, అటు నుంచి అటు వెళ్దాం. సరే సరే. సరే. స్వామి స్వామి రండి నాయన రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. అవునా, మాకోసం మీరు ఎదురు చుట్టామేంటి స్వామి? అవును నాయన, అది ఇది ఇలా వచ్చి కూర్చోండి. మీరు అలా రేటు కూర్చోండి. స్వామి మీరేం మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు స్వామి. నాకు దానికి తోడు పెద్ద పెద్ద వింత శబ్దాలన్నీ వినపడుతున్నాయి. వినపడతానైనా వినపడతాయి, ఎందుకంటే ఈ లోకానికి మీతో మంచి చేయాలని ఆశ పెట్టిందని, అందుకే వినపడుతున్నాయి. స్వామి మీరేం మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు స్వామి. అన్నీ త్వరలోనే అర్థమవుతాయి నాయన. మీరేం మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు స్వామి. త్వరలో ఈ లోకం మతిపదానికి గురవుతుంది నాయన. మరి దీనికి పరిష్కారం ఎలా స్వామి? అయినా నాకెందుకు ఇలా వింత వింత శబ్దాలన్నీ వినపడుతున్నాయి, నాకు అస్సలు అర్థం కావట్లేదు. పరిష్కారం నీతోనే ముడిపడింది నాయన, అందుకే ఈ వింత శబ్దాలని వినబడుతున్నాయి. అవునా, మరి దీనికి పరిష్కారం ఎలా స్వామి? సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వచ్చి స్వయంగా తీసుకువెళ్ళిన ఋష్మక పర్వతంతో ఎలా అయితే కాపాడాడో, నువ్వు కూడా ఒక కొండకు వెళ్ళి అలాంటి ఔషధాన్ని తీసుకొని రావాలి నాయన. అవునా, అలా అయితే ఎలా తీసుకెళ్ళాలి స్వామి? తొందరపడద్దు నాయన, ఇందులో ఒక చిక్కు ఉంది. అవునా, ఏంటి స్వామి? అది నేను చెప్పను నాయన, గడియలు దగ్గర పడ్డాయి, నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు, అప్పుడు నేను చెప్తాను. పద పద స్వామి దగ్గరికి. స్వామి మీరు చెప్పింది నిజమే స్వామి, మనం అనుకున్న టైం దగ్గర పడింది స్వామి. మా ఫ్రెండ్ కనిపించకుండా పోయాడు.
అవును నాయన, టైం దగ్గర పడేది. మీరు వస్తారని నాకు తెలుసు. మీ ఫ్రెండ్ కనిపించడం లేదు. అలా తూర్పు దిక్కు వెళ్ళండి, పెద్ద కొండ ప్రాంతం. వాడే కాల్ చేశాడు స్వామి. హలో హలో, కట్ చేశాడు స్వామి. చెప్పా కదా నాయన, మీ ఫ్రెండ్ పెద్ద ఆపదలు ఉన్నాడు, త్వరగా వెళ్ళండి. సరే స్వామి. ఏమేంట్రా బాబు ఇంత పెద్దగా ఉంది? రే, అడగంటే ఇలాగే ఉంటారా? దీనికి ఎనిమిది అంటే ఎలా? ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అవునరా, ఇంతకు 7,000 మనుషులు ఉంటారా? ఉంటారా? అడవి దొంగలు ఉంటారు. అవును, అడవి దొంగలు అంటే ఎలా ఉంటారు? వాళ్ళు కూడా మనలాంటి మనుషులేరా. ఇలా మనలో అడవిలోకి వచ్చి ఉంటారు కదా, వాళ్ళని కట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులని లాక్కుంటూ ఉంటారు. అసలు చెప్పడం మర్చిపోయా, మన దగ్గర విలువైన వస్తువులు దొరకకపోతే వాళ్ళు చంపడానికి కూడా వెనకాడరు. అరే నాకు డౌటు, మన దగ్గర ఏం లేవు కదా, ఒకవేళ మనం వాళ్ళకి దొరికిపోతే మన పరిస్థితి ఏంటి? నీకు అంత తొందర ఏంట్రా? ఇంకా చాలా దూరం వెళ్ళాలి కదా. అవునా, నాకు చాలా భయం అనిపించింది కదా. ఎవరా మీరంతా? మీరు అనుకుంటున్న మా దగ్గర ఏ వస్తువులు లేవు. మమ్మల్ని వదిలేనరా, మా ఫ్రెండ్ ఆపదలు ఉన్నాడు, ప్లీజ్ రా. ఏంట్రా ఇది ఆవు పులి కదా అనుకుంటున్నావా? ఇంటికి వెళ్ళి రావడానికి నువ్వు ఆవు కాదు, నేను పులి కాదు. నేను చంపైనా నీ పాటలనే తీసుకుంటా. వెయ్, వాళ్ళని చంపైరా.
ఇంతకీ నువ్వెవరు? మాతో పాటు ఎలా వచ్చావు? నేను మీ ఫ్రెండ్ రామ్ వాళ్ళ సిస్టర్ని. ఎవరు? హే తన్వి, నువ్వా? ఎప్పుడొచ్చావు? అన్నయ్య, ఈరోజే వచ్చాను నేను. అవునా? స్టడీ ఎలా ఉంది? గుడ్ అన్నయ్య. సరేరా, అలా వచ్చి కూర్చో. సరే, ఇంకేంటి విశేషాలు? అలా మా అన్నయ్య ఫోన్లో నీ ఫోటో చూసా. మరి నిన్నెప్పుడు చూడలేదా? నేను 10th నుంచి హాస్టల్లోనే ఉన్నా, అందుకే మీకు ఎవరికీ కనిపించలేదు. సరే, కనిపించలేదు. మరి నీకెలా తెలుసు మేము ఇలా వచ్చామని? ఆ రోజు మీరు మా ఇంటి దగ్గరికి వచ్చారు కదా, టెన్షన్తో కనిపించారు, అందుకే నేను మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. అరే, తారం వేశారా? అది వెళ్దాం. అలా వచ్చి నేను మిమ్మల్ని సేవ్ చేశాను. సరే అయితే పదండి. సరే కానీ మీ అన్నని మేము తీసుకొస్తాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సరేనా? జాగ్రత్త, వెళ్ళు. వాడు ఇంత దూరం వెళ్ళా నచ్చరా స్వామి? స్వామి చెప్పాడు కదరా, వాడు ఆపదలో ఉన్నాడని. అంతా విధి, మనం ఏం చేయలేం కదా. ఇలా వెళ్దాం పదా. జాగ్రత్త రా, మెల్లిగా రా.
అదా వాళ్ళు తప్పించుకున్నారన్నా. పోనీలేరా, వాడెక్కడికి వెళ్తే వాడి ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు కదా, వాడెక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సిందే. నా మీద కేసు పెట్టేంత ధైర్యం మీకు ఎలా వచ్చిందిరా? ఏరా మీరేమన్నా జనాలకు సేవ చేసేవాళ్ళు అనుకుంటున్నారా? మత్తు పదార్థాలు అమ్మేవారురా. చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావరా? ఏం మాట్లాడుతున్నావురా? చంపేస్తా నా కొడక. అయినా నువ్వు ఒక్కడు వెళ్తున్నావేంట్రా? మిగతా ఇద్దరేరి? ఆల్రెడీ కాల్ చేశాను రా, ఈ పాటికి వచ్చేసిండారు వాళ్ళు. అదిగో రామ్గాడు అక్కడ ఉన్నాడు. ఎవర్రా మీరంతా? ఎందుకు కొట్టారా వినిలాగా? కేసు పెట్టినప్పుడు తెలియదారా నేనెవరో? ఓ నువ్వే నా క్యాండిడేట్. ఎరా నీకు సిగరెట్ తప్ప వేరే ఏం దొరకలేదు అమ్మడానికి? ఏయ్ మర్యాద! నీ అబ్బా నీకు మర్యాద ఇవ్వడానికి నువ్వు ఏమన్నా సమాజ సేవ చేస్తున్నావా? ఏయ్ వేసేయండి రా. ఏరా వేసేసారా? ఇప్పుడు నన్ను చంపినంత మాత్రాన ఇప్పటితో ఆగదురా, ఇప్పుడే మొదలవుతుంది. మొదలయ్యేది